గృహవాస్తు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనకి రోడ్డు పోటు లేదా వీధి పోటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సిరీస్లో భాగంగా చివరిదైనటువంటి దక్షిణం ఫేసింగ్. ఈ యొక్క దక్షిణం ఫేసింగ్ మనకి మంచిది కాదు అని, అంటే దక్షిణ రోడ్డు పోటు ఉంటే మంచిది కాదని చెప్తారు. దక్షిణ ఆగ్నేయం పర్వాలేదు అంటారు. అలాగే దక్షిణం వీధి పోటు లేదా రోడ్డు పోటు ఉంటే మంచిది కాదంటారు. అలాగే నైరుతి కూడా మంచిది కాదంటారు. ఎందుకు మంచిది కాదంటారంటే, ఇక దక్షిణం నుంచి ఇంటి యజమాని తన స్థానాన్ని నైరుతి దిశగా కొనసాగించాలి ఉండాలి కాబట్టి ఇక దక్షిణం అనే ఒక ప్లేస్లో కూడా యజమాని ఆక్రమిస్తాడు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో సౌత్ వెస్ట్ అంటూ టాయిలెట్స్ అనేది కూడా మనం నిర్మాణం చేస్తున్నాం కాబట్టి పూర్వకాలంలో కూడా దక్షిణంలో యజమాని ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణ నైరుతితో ఆయన విశ్రాంతి తీసుకునే ఒక పెద్ద బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి, పూర్వం అంటే జమీందారులు ఉండేవి, పెద్ద రూమ్ ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు వచ్చే చిన్నవైపోయినాయి కాబట్టి ఇక్కడ యజమాని ఉంటాడు కాబట్టి దక్షిణం నుంచి వచ్చే రోడ్డు పోటు కూడాను అక్కడ వచ్చే వాహనాలు ఏమన్నా అదుపు తప్పితే అక్కడ ఉన్నటువంటి ప్రహరీ వాళ్ళు మనం సెట్ బ్యాక్ తక్కువ ఇస్తాం దక్షిణ వైపు కాబట్టి, ఇంటి మదరవాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ప్రహరీ వాళ్ళు కూడా ఆ వాహనం ఢీకొని ఈ ఇంటి యజమాని ఉన్నటువంటి ప్రదేశానికి చొచ్చుకొచ్చి ఇక్కడ గోడ కూలిపోతే కనుక అక్కడ యజమాని లాస్ అవుతాం, లేదా ఆయన హాస్పిటల్ పాలైతే ఆయన దేనికి పనికిరాకపోతే ఆర్థికమైన కష్టాలు వస్తాయి. కాబట్టి మనకి దక్షిణం నుంచి కూడా సింహద్వారం చాలామంది పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే భయం ఎక్కువ ఉంటుంది. కానీ దక్షిణ దిశలో కూడా నెంబర్ 1గా యోగించే సింహద్వారం పెట్టుకునే ఒక మంచి పాయింట్ ఉంటుంది. ఆ ప్లేస్లో కానీ సింహద్వారం పెట్టుకుంటే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కూడా వస్తాయి. అయితే ఇప్పుడు మనకి ఈ దక్షిణం నుంచి వచ్చేటువంటి ఈ ప్రమాదాన్ని, అలాగే మనం అటు నుంచి వచ్చేటువంటి మనుషులు కావచ్చు, మన తెలిసిన స్నేహితులు బంధువులు కావచ్చు, మన ఇల్లు బాగుంటే కనుక వాళ్ళ యొక్క నరదృష్టి పడుతుంది. కాబట్టి అందుకు తోడు దక్షిణానికి అష్టదిక్పాలకుడు యముడు దిక్పాలకుడుగా దక్షిణానికి ఉంటాడు. యముడంటే ప్రాణాన్ని తీసుకుపోతాడని మనకు ఒక మూఢనమ్మకం, భయం. ఏం తీసుకెళ్ళదు, మనం తప్పు చేస్తేనే తీసుకెళ్తాడు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే దక్షిణానికి గ్రహాల్లో ఆధిపత్యం వహించే గ్రహం ఏదైనా ఉందంటే అది కుజగ్రహం. కుజుడికి ఎరుపంటే ఇష్టం కాబట్టి కుజుడు జాతకంలో బలహీనంగా ఉంటాయి కనుక ఎక్కువ యాక్సిడెంట్లు గురవటము, అలాగే కాళ్ళు చేతులు విరగడము, అలాగే చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కుజుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ గ్రహం కుజుడు కాబట్టి మనం అక్కడ కుజగ్రహ యంత్రాన్ని మనం జపం చేయించి, చేతితో చెక్కిందై ఉంటాయి కనుక జపం చేయించి మనం అటువైపు సింహద్వారం ఉన్నా లేకపోయినా మనం ప్రొటెక్ట్ కోసం ప్రహరీ వాళ్ళు ఉన్నా ఆ ప్రహరీ వాళ్ళకి ఆ రోడ్డు పోటు నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క కుజగ్రహం తీసేస్తుంది. కాబట్టి మనం అక్కడ కుజగ్రహ యంత్రం పెట్టుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది దక్షిణ దిశ కూడాను. అంతేగాని మీరు మూఢనమ్మకాలకు మాత్రం దయచేసి వెళ్ళకండి.